ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇప్పటివరకు 20 విడతలుగా పీఎం కిసాన్ డబ్బులు వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 18,000 కోట్ల రూపాయల పైగా నిధులు జమ చేశారు. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని రైతులకు ప్రధాని మోదీ సూచించారు. అధిక రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల భూమి సారం దెబ్బతింటుందన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపాలన్నారు. కాగా రైతులకు అండగా నిలిచే ఉద్దేశంతో పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2018లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు, 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తోంది. ఇప్పటివరకు 20 విడతల్లో 3.70 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. తాజాగా 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.